విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలని ఎయిర్పోర్ట్ సలహా మండలి చైర్మన్ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ విస్తరణ అభివృద్ది పనులపై విజయవాడలో సమీక్షించిన ఆయన ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. సమస్యలుంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి దేశీయ అంతర్జాతీయ సర్వీసులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా విజయవాడలో ఫ్లైట్ ఎగిరితే యుఎస్ లో న్యూయార్క్ లో గానీ లేదా చికాగోలో గానీ ఫ్లైట్ దిగే విధంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరాం. 2028 కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి యుఎస్ కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది. తర్వాత న్యూ టర్మినల్ బిల్డింగ్ వచ్చేలోపు దాదాపు 70% కంప్లీట్ అయింది. డెఫినెట్ గా రానున్నటువంటి 3-4 మాసాల్లో అది కూడా టోటల్ బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. మరి తర్వాత ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకి న్యూ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరడం జరిగింది, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి. ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారు కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం.